కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పటిలాగే స్వాగతం. కాఫీ అనేది చాలా చిన్న విషయం అండి. అంతకంటే గొప్ప అమృతపానం లాంటి విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. అంత కాన్ఫిడెంట్గాను చెప్తున్నాను. ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతులు ఎవరుంటారు? అసలు ఐశ్వర్యం అనే పదానికి అర్థం ఏమిటంటే ఈశ్వర కృపే ఐశ్వర్యం. మామూలుగా వ్యావహారికంలో మనం బాగా సంపన్నుల ఐశ్వర్యవంతులు అంటున్నాం కదా, అది కాదు. భగవంతుని కృప అత్యధికంగా ఉన్నవాళ్లే ఐశ్వర్యవంతులు. అటువంటి ప్రపంచంలోని అత్యంత ఐశ్వర్యవంతుణ్ణి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్కారం సార్. ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతులు మీరే అని నా అభిప్రాయం. ఎందుకంటే 40 ఏళ్లుగా అప్రతిహతంగా భగవంతుడి సన్నిధిలో 24 గంటలు గడిపే, లేదా రోజులో చాలా గంటలు గడిపే గొప్ప అవకాశం మీకుంది. ఆ దృష్టిలో మీరు ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతులని నా ఫీలింగ్. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించమని మనం స్వామివారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఇందులో జ్ఞానం అనేది దివ్య జ్ఞానం, స్వామివారిని గురించి విశ్వవ్యాప్తమైన భగవంతుడిని గురించి తెలుసుకోవడం జ్ఞానం. వైరాగ్యం, నీవు తప్ప నాకు ఇంకా వేరే అక్కర్లేదనే ఒక వైరాగ్యం. ఇక ఐశ్వర్యం అంటే మీరు చెప్పినట్టు ఈశ్వర కృప, స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఈ మూడింటిని ప్రసాదించమని స్వామివారిని అడుగుతాం, ఇంకేమి కోరం. అయితే ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు, నా అచీవ్మెంట్ అనేది ఏం లేదు. ఆ వంశంలో జన్మించాను, అది పూర్వజన్మ సుకృతం. తరువాత మా పితృదేవులు, మా పెద్దవారి యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ చేరి నన్ను ఆ స్థానంలో నిలబెట్టాయి. స్వామివారికి నిత్యం అభిషేకం, ఆరాధన, అలంకారం, ఆరగింపులు ఇవన్నీ చేసే ఒక మహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. వృత్తిపరంగా ఒక అర్చకుడిగా, స్వామివారిని అర్చించుకునే అర్చకుడిగా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. అంతకన్నా ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు. నేను భగవంతుని కృపే అనేది వేరే, భగవంతుని కృపే మీ మీద అపారంగా ఉంది అన్నాను, వేరే ఏం లేదు. చాలా సంతోషం. మీరు 1967లోనే ఈ బాధ్యతల్లోకి వచ్చారు. మీరు చదువు రీత్యా మైక్రోబయాలజీ, ఆధ్యాత్మికతకి ఆ పక్క నుండే మైక్రోబయాలజీ, దాని నుంచి మీరు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా సైన్స్ నుంచి ఆధ్యాత్మికం వైపు వచ్చారు. మీ 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 వ్యాఖ్యానం ఏంటంటే రెండు ఒకటే అంటారు, గతంలో ఇంటర్వ్యూలో చూశాను. చదువు సంబంధమైన ఆ విషయం నుంచి ఆధ్యాత్మికమైన ఈ విషయంలోకి వచ్చిన అనుభూతి చెప్పండి సార్. ఇది అందులో నుంచి ఇందులోనికి రావడం అనేది కాదు, పుట్టుకతో నేను అర్చకుడిని. పుట్టినప్పటి నుంచి ఆ మైండ్ సెట్లోనే నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి మా తల్లిగారి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నేను తిరుమలలోనే స్వామివారి దేవాలయంలోనే ఉన్నాను. అక్కడే పుట్టాను, అక్కడే ఆడుకున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే నిద్రపోయాను. అప్పట్లో స్వామివారి దేవాలయం ఇంత హడావుడి ఉండేది కాదు, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉండేది అప్పట్లో దేవాలయంలో ఉండడం అనే విషయం. ఇక చదువు అనేది తిరుపతిలో అవకాశాలు ఉండింది. ఆర్ట్స్ కాలేజీలో చేసాము, తర్వాత యూనివర్సిటీలో చేసాము, అవకాశం ఉండింది. సైన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. దానికి తగినట్టు మా గురువులు గారు కూడా ప్రోత్సహించారు, మా తండ్రి గారు ప్రోత్సహించారు. పిహెచ్డి చేశాము. వేద సంబంధమైన విద్యతో పాటుగా ఇవన్నీ చేశారా అండి? అది చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర నేర్చుకునే ఆరాధన క్రమాలన్నీ నేర్చుకుంటాం. అది మామూలుగా వచ్చేస్తాయి. గృహారాధనతో ప్రారంభమవుతుంది, తర్వాత ఆలయార్చనకు వెళ్తామన్నమాట. ఆ వయసు వచ్చిన తర్వాత ఆలయార్చనకు వెళ్తాం. ఇక విద్య అనేది
సాంకేతిక విద్యలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏదర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ బయోమెడికల్ అండ్ ఈవెన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, వేటికైనా కూడా ఒక డెస్టినేషన్ అనేది, ఒక టార్గెట్ అనేది దివ్యమైన జ్ఞానం అని. ఎందుకంటే జ్ఞానాయ నమః, జ్ఞానగమ్యాయ నమః, జ్ఞానాతీతాయ నమః, అది స్వామివారి సహస్రనామం. ఆయనే జ్ఞానం. జ్ఞానం వల్ల తెలుసుకోదగిన వారు ఆయనే. జ్ఞానానికి అతీతమైనది, ఆ జ్ఞానానికి కూడా అతీతమైనది కూడా స్వామివారు అనేది సహస్రనామం. కాబట్టి నాకు చాలా ఏళ్ళుగా నాకు మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకు నన్ను మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేయించి తన దగ్గరికి ఎందుకు తీసుకున్నారు అని. దానికి సమాధానం ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది నాకు. ఎవరైనా అడిగినప్పుడు మట్టుకు చాలా ఒక లైటర్ వెయిన్లో చెప్పేస్తాను, మేబీ బాలాజీ వాంటెడ్ ఎ సైంటిస్ట్ ప్రీస్ట్ అని ఫర్ ఎ చేంజ్ చెప్తుంటాను. కానీ తర్వాత నేను చాలామందిని వృత్తిపరంగా చాలామందిని కలుస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లోనూ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళని, ఏదర్ మేబీ సైంటిస్ట్ ఆర్ మెడికల్ డాక్టర్ ఆర్ ఎకానమిస్ట్, పొలిటీషియన్స్, జడ్జెస్, వీళ్ళందరినీ కలుస్తుంటాను. వీళ్ళందరిలోనూ నేను చూసిన ఒకే ఒక కామన్ ట్రైట్ ఏంటంటే, అంతా భగవంతుడి దయ నేను చేస్తున్నాను, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనే ఒక స్థితికి వచ్చేస్తారు వాళ్ళు, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు. అది చూశాను. ఇక హిస్టరీలోకి వెళ్తే, యు టేక్ ది గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్, ఐజాక్ న్యూటన్, లియోనార్డో డా విన్సీ, మైకేల్ ఫ్యారడే, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ కూడా దే అగ్రీ ఆన్ ఎ సింగిల్ కామన్ పాయింట్. మనకన్నా మానవాతీతమైన ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఏది జరుగుతున్నా అది ఒక ప్రీడెస్టైన్డ్ సిచ్యువేషన్. కాబట్టి దేని మీద మన మానవ శక్తి ఏమి చేయలేదు అనే దాని మీద వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ఉంది అభిప్రాయం, చూసాము అది. కాబట్టి ఆ స్థితికి నన్ను స్వామివారు చాలా త్వరగానే తీసుకొచ్చేశారు. మేబీ నేను పూర్వజన్మలో చేసిన సాధనలో కానీ, లేక పెద్దవారి అనుగ్రహంలో కానీ, లేక స్వామివారు నాకు ఈ జన్మలో నాకు ఇచ్చిన కర్తవ్యాలు నెరవేర్చడం కోసం కానీ స్వామివారు నన్ను ఆ స్థితికి తీసుకొచ్చారని అనుకుంటాను. ఇకపోతే సైన్స్ అనేది ఆధ్యాత్మికత అనేది రెండు కూడా వేరువేరు అని నేను అనుకోవడం లేదు. ఇది ఒక స్పిరిచువల్ క్వెస్ట్. అంటే మానవుడు తన జీవితాంతం దేనికోసమైతే అన్వేషిస్తూ ఉంటాడు, అదే దాన్ని సాధించడం ఆధ్యాత్మికతో సాధ్యం అనేది. కాబట్టి స్పిరిచువాలిటీ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎ సైన్స్ అండ్ ఇట్స్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఫర్ హయ్యర్ మైండ్స్ అంటాం. ఎందుకంటే మన మైండ్ని ఆ స్పిరిచువాలిటీ పక్క ట్రైన్ చేయాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ. ఆ మైండ్ని స్పిరిచువల్ లైన్లో తీసుకెళ్ళి ట్రైన్ చేసి స్వామివారి యొక్క భగవంతుడి యొక్క విశ్వవ్యాపిత్వాన్ని అర్థం చేసుకోవడమే దివ్యమైన జ్ఞానం అనేది. దాన్ని ఏ మనిషి ఎవరైనా కూడా సాధించుకోవచ్చు. కాకపోతే దానికి చాలా సాధన అవసరం. ఎలాగైతే సైన్స్లో మన కంటికి కనిపించని అణువుల్ని, పరమాణువుల్ని
చూడడానికి మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటాయో, అలాగే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర కూటాలు, గెలాక్సీస్, స్టార్ సిస్టమ్స్, వీటిని చూడడానికి ఎలాగైతే మనకు హబుల్ టెలిస్కోప్ లాంటి ఒక ఎక్విప్మెంట్ మనకు అవసరపడుతుందో, అలాగే మానవాతీతమైన శక్తిని దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి కూడా కొన్ని సాధనలు అవసరమవుతాయి. ఇక్కడ వీటికైతే భౌతిక పరిమాణంలో కావాల్సి వస్తాయి. స్పిరిచువాలిటీలో పారభౌతికమైన పరిమాణంలో మన మన మనస్సుని, మన ఆత్మని, మన మేధస్సుని దానికి ట్యూన్ చేసి సాధన చేయగలిగితే మనం తప్పకుండా ఈ దివ్యమైన జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఇదే ఆగమ శాస్త్రంలో కూడా అష్టాంగ యోగం మొదలైన పద్ధతులతో వివరించున్నారు మన మహర్షులందరూ కూడా. మీరు అంటే మీ కుటుంబాలకు సంబంధించి, మీ 4 కుటుంబాలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయండి? అంటే మీరు మామూలు జనంలాగా సమాజంలో సంచరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, అందరిలాగా మీరు జనంలో కలవలేరు అటువంటివి అంటారు కదా, అవి అంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? అది ఏమి అటువంటి నిబంధనలు అంటూ మరి ఏముండవు. కాకపోతే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన విధానం కొన్ని ఉంటుంది. ఎందుకంటే మా వేషం, కట్టు, బొట్టు, జుట్టు, ఇవి, తర్వాత మా ఆహారం, మేము వాడే భాష, మా స్నేహిత వర్గం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కూడా పెద్దవాళ్ళు గైడ్ చేస్తుంటారు. దాని ప్రకారంగానే అలవాటు పడిపోతాం. కాబట్టి బయటకు వచ్చినప్పుడు మామూలుగా అంటే వ్యక్తిగతంగా నేను యూనివర్సిటీలో ఉండి అలవాటైంది కాబట్టి ఎవరితోనైనా కలిసిపోగలను, ఏ భాష అయినా మాట్లాడగలను, ఏ సబ్జెక్ట్ మీదైనా నేను చిట్ చాట్ చేయగలను. కాబట్టి నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంతకన్నా ఇంకా ఆహారపు అలవాట్లు అనేది మేము దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం బయట వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లు కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ మా యొక్క ఒక రిథమ్ అనేది, ఒక ప్రోగ్రామ్స్ అనేది వృత్తిపరంగానే డిసైడ్ అయి ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే గుళ్ళో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ దాని ప్రకారమే వేకువజామున లేవడం, ఆరాధన, అది అనుష్ఠానం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలవాటు పడ్డది కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి. సమాజంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిన పడుతూ ఉంటాయి. మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకు ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు. ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు, ఆ స్పందనలు, అవి మామూలు మా బోటి వాళ్ళని గుర్తించడం. కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థమవుతుంది, స్వామివారు నవ్వారు, కోప్పడ్డారు, ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది. అది దేవాలయంలో కులశేఖర పడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు, అర్చకులు తప్ప. నాకు సంబంధించినంత వరకు కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం, కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకం అయిపోతుంది. వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి. బయట ప్రపంచంలో జరిగే పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం.
భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది, నిజంగా భక్తితో వచ్చే కొంతమంది, వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు, వీటన్నిటిని చూసినప్పుడు కాస్త ఆ, బాధగా ఉంటుంది, కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను. లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారు నవ్వుతూ ఉంటారు, ఇదంతా నా లీలే, నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు. సరే, ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి. కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచిందని, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. కలియుగం ముదిరినప్పుడు, అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం. తర్వాత ఇక నాస్ట్రడామస్ కానీ, పోతులూరి వీరబ్రహ్మం కానీ, మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం, అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం, ఒక అత్యాశ, హింసాత్మకమైన ప్రవృత్తి, అంటే తమోగుణం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని, తరువాత ఇంకాస్త ముందుకు వెళితే మానవుల్లో 2 జాతులు తయారవుతాయని, ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం, అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని, ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము, అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామందిలో చిన్నపిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం, లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం, అందులో జరిగే మార్పులు, వాటి మీద. ఇవి కాకుండా అష్టసిద్ధులు, అణిమ, గరిమ, లఘిమ అలాంటివి, దూరశ్రవణం, దూరదృష్టి, తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము, ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము, తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, ఇట్లాంటివన్నీ బయటపడ్డాము. ఇవన్నీ కూడా ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు కొంతమంది మహాయోగులు, సిద్ధులు, మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు. వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, ఎవరిని స్పర్శ చేసుకోరు. కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది. అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు. అది మీరు అనుభూతి చెందగలరు, మీరు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అది ఒక వేవ్ లెంత్ అంతే. ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీ కెన్ ఫీల్ దెమ్. అది తెలుస్తుంది. చాలామంది ఉన్నారు మన
హిందువులు మహమ్మదీయులు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మతము కులము అవన్నీ, ఆత్మకు మతం కులం అవన్నీ ఏమీ లేవు. చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది. వాళ్ళు చూసే విధం, వాళ్ళు స్వామివారి దగ్గర ఆ శక్తిని గ్రహించే విధం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుళ్ళో కామన్. మీరు మీ జీవితాన్ని స్వామికే అర్పించేశారు దాదాపుగా. ఇప్పుడు ఈ క్షణం మనం హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాము. మీరు స్వామివారిని విడిచున్నారు. మేబీ మీరు స్వామివారిని విడిచి 24 గంటలు అవ్వచ్చు, లేదా 48 గంటలు అవ్వచ్చు. మ్యాక్సిమం స్వామివారిని విడిచి ఎన్ని గంటలు ఉండగలరు మీరు? అది స్వామివారి అనుమతితోనే, స్వామివారు ఎంత అనుమతిస్తే అంతే. ఓకే. అలా ఎన్ని రోజులు అనుమతించారు మీకు? మ్యాక్సిమం ఎన్ని రోజులు అనుమతించారు? మ్యాక్సిమం 7-8 రోజుల కన్నా ఉండదు. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు ఆయన. చాలా వ్యక్తిగతమైన విషయాలు. కానీ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని వస్తాను. వెళ్ళే పని త్వరగా పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేసి వస్తాను. వెళ్ళరా అంటారు. బంగారు వాకిల వరకు వచ్చి వెనక్కి తిరిగి చూసినప్పుడు కాస్త శోకంగా కనిపిస్తారు. వెళ్తున్నావా అంటారు. త్వరగా వచ్చేస్తానని చెప్పి వస్తాను. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూనే అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తారు. వచ్చేసావా, వెరీ గుడ్ అంటారు. అది ఇట్లా, ఇది మేబీ ఇట్స్ మై ఓన్ ఇమాజినేషన్, ఆర్ మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ థాట్స్. బట్ అది ప్రతిసారి నేను అనుభవిస్తూ ఉంటాను. ఇది వీడ్కోలు కానీ స్వాగతం కానీ స్వామివారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. కాకపోతే బయటకు నేను వెళ్ళే కొన్ని అనుమతులు ఇవ్వరు. ఇక్కడికి వెళ్తున్నాను అంటే ఇవ్వరు, వద్దంటారు. కొన్ని విషయాలకు వెళ్ళరామంటారు, సంతోషంగా వెళ్ళరా అంటారు, వెళ్ళి త్వరగా వచ్చేసే అంటారు. కొన్ని చోట్లకి వద్దంటారు. వ్యక్తిగత కష్టాలు, కుటుంబ కష్టాలు కూడా స్వామివారికే విన్నవించుకుంటారు కదా. స్వామి నువ్వే దిక్కు అన్నట్టు మామూలు వాళ్ళే అనుకుంటున్నామంటే మీకు అది సహజం కదా. వృత్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిలోకి పోను కానీ అలా వచ్చిన సందర్భాల్లో కూడా మీరు స్వామికే విన్నవించుకున్నారా? ఏమి స్వామి? ఏం విన్నవించుకోను, వదిలేస్తా. ఉదాహరణకి నేను చెప్తాను, ఈ వ్యవస్థను రద్దు చేయాలని పాలకులు నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఎందుకు స్వామి ఇంత కష్టం ఇచ్చావు అని స్వామిని అడగలేదా? అక్కడ అది కూడా మేము ఏం తప్పు చేశాము, ఎందుకు ఇలా జరిగింది అనేది అడుగుతాను. కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి. ఓకే. మనకి ఒక ప్రావర్బ్ ఉంది కదా, ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాను. ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే 2 తలుపులు తెరిచారు. అందులో సందేహమేం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. స్వామివారి పాదాలను ముట్టుకున్న అర్చకుడు ఎవ్వడూ కూడా నష్టపోడు, బాధపడ్డాడు, క్షేమంగా ఉంటారు. అష్యూరెన్స్. స్వామివారిని నమ్మాలి, అదొక్కటే అండర్లైన్. స్వామివారిని నమ్మాలి, స్వామివారు నన్ను కాపాడుతారు, నాకు స్వామివారు ఉన్నారు అనేది ఒక్క నమ్మకం ఉంటే చాలు. ఏమి కారణం అండి? ఎందుకు ఈ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారు పాలకులు? మీకేమైనా? అది చక్కగా జరుగుతున్న వ్యవస్థలో వాళ్ళు చెప్పిన కారణాలు కొన్ని నిజం. అలాగా వాళ్ళు చెప్పిన కారణాలు, భౌతికమైన కారణాలు నిజం. కానీ పారభౌతికమైన కారణాలు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసింది, వాళ్ళకి కూడా తెలియదు ఆ కారణాలు ఉన్నాయని, అవి కూడా కొన్ని నిజం. కొన్ని స్వయంకృతాలు, కొన్ని. కానీ ఈ ప్రక్రియలో స్వామివారు వడికట్టారు.
వడికట్టి క్రీమును తీసుకున్నారు. ఓకే ఓకే. కొంతమందికి అపారమైన అవకాశాలు ఇచ్చారు, కొంతమందిని పూర్తిగా దూరంగా పెట్టారు. అంటే నాకు భౌతికమైన సౌఖ్యాలు ఇవన్నీ, సంపదలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నీ దేవాలయంలో ఒక ఏ సేవకైనా, అసలు దేవాలయాన్ని శుద్ధి చేసే సేవకుడిగానైనా నేను నీకు దగ్గరగా ఉండాలి, నీకు సేవ చేయాలి అని కోరుకున్న వాళ్ళని తీసి దగ్గరకు తీసుకొని వాళ్ళని హిమాలయ పర్వతం మీద పెట్టేశాడు. నాకు ఇదే కావాలి, నాకు ఈ హక్కులు కావాలి, ఈ సంపద కావాలి, ఈ వరుంబడి కావాలి, వరుమానం కావాలి, ఇవి ఉంటే నేను వస్తాను, ఇవి లేకపోతే నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని పాతాళంలో పడేశారు. అంతా స్వామి లీల. అదే వడికట్టారు. భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, వెంకటేశ్వరుడు వెంకటరమణుడు, వైష్ణవులంతా వెంకటరమణుడి పేరు మీద నమస్కరిస్తారు, శైవులంతా వెంకటేశ్వరుడి పేరు మీద, వెంకట ప్లస్ ఈశ్వర పేరు మీద, వెంకటేశ్వరుడి పేరు మీద అర్చిస్తారు అన్నారు. ఈ శైవ వైష్ణవ వాదం లేదు, శైవులు వైష్ణవులు అందరూ ఒకటే. దీని మీద మీరేమంటారు సార్? ఇది మీ శైవ పూజా విధానం, వైష్ణవ పూజా విధానం, వెంకటేశ్వరుడికి సంబంధించి ఏమైనా తెర ఏమైనా ఉందా? ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు తిరుమల ఉంది. తిరుమలకు ప్రాచీనమైన వాంగ్మయంలో త్రిపథ అని పేరు. త్రిపథ అంటే మూడు మార్గాల్లో పొందగలిగింది అని. ఇప్పుడు భౌతికంగా తీసుకుంటే కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ముళబాగలు, పలమనేరు, కోలారు అటువైపుగా వచ్చి శ్రీవారిమెట్టు ద్వారా పైకి వస్తారు. ఓకే. తమిళనాడు కాంచీవరం ఇటువైపు నుంచి, చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆలిపిరి ద్వారా పైకి వస్తారు. కడప, రాజంపేట, కర్నూలు అటువైపు ఉండే వాళ్ళంతా అన్నమయ్య మార్గంలో తిరుపతికి వస్తారు. ఇది త్రిపథ. ఇప్పటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ఇందులో మానవ జన్మ పొందిన వాళ్ళు, వీళ్ళలో ముక్తులు అనేవారు ఉంటారు. ముక్తులు అంటే జన్మ పునర్జన్మ వలయం నుంచి బయటపడిన వాళ్ళు ముక్తులు. శ్వేతద్వీప వసన్ ముక్త పూజితాంఘ్రి యుగాయ శ్రీ వెంకటేశాయ నమః అని. శ్వేతద్వీపం అనే ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ముక్తులు ఉంటారు. అది ఈ భూమిలోనే మానవుల దృష్టి పడకుండా ఉన్న ఒక అతిపెద్ద ఒక ప్రదేశం. ఇది 5 ఖండాల కింద వ్యాపించి ఉంటుంది. దీనికి సముద్రాల కింద కూడా ఉంది, వీటికి మధ్య రహదారులు అనేవి ఉన్నాయి. అక్కడ ఈ శ్వేతద్వీపం, దీన్ని శంబల అంటారు, అగార్తి అంటారు, ఉతోపియా అంటారు, లేక అట్లాంటిస్ అంటారు. ఈ ముక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శక్తి పొందుతూ ఉంటారు. అప్పుడప్పుడు పుణ్యదినాల్లో వీళ్ళల్లో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, మహర్షులు ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. వీళ్ళకి ఆ శ్వేతద్వీపం నుంచి మన మానవ లోకానికి రావడానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడక్కడ. తిరుమలలో ఒకటి ఉంది, అరణ్యంలో ఉంది ఒక గుహాముఖం. ఆ గుహాముఖం నుంచి వాళ్ళు భౌతికమైన దేహాలతో వచ్చేటట్టుంటే అట్లా వస్తారు, లేకపోతే ఇంకా సూక్ష్మ శరీరాల్లో వచ్చే వాళ్ళకి ద్వారాలు అక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు. భౌతికమైన దేహాల్లో వచ్చేవాళ్ళు వస్తుంటారు.
వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది కాక ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత తలుపులు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. దాన్ని బ్రహ్మారాధన అంటారు. ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్నీ పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు. బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో ఆ బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకు ఇస్తాం. బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి. స్వామివారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతంలో. సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అని మేము తలుపులు బంగారు వాకిలి తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనల్ని భుజాలను ఒరుసుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తం వరకు. ఇట్లా మానవులు, శ్వేతద్వీపవాసులు, దేవలోకం నుంచి దేవతలు వీళ్ళందరూ కూడా మూడు అంతస్తుల్లో ఉన్న ఆత్మలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి త్రిపథ అని పేరు. ఇక వెంకటేశ్వరుడు, వెంకటరమణుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆ దివ్యమైన శక్తికి అరూపం, నిష్కలం, నిర్గుణం, నిరాకారం, పరబ్రహ్మ. కాబట్టి ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు, దర్శించుకుంటారు. ఆ కోణంలో వారికి ఏం కనిపిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు. కాబట్టి సహస్రనామాల్లో హరయే నమః, హరయే నమః, అందులో వెంకటేశ్వర అంటే వెంకట అనేదానికి వేం అంటే పాపాలను, కట అంటే నాశనం చేసేది, నిర్మూలించే ఈశ్వర భగవంతుడు, పాపాలను నిర్మూలించే భగవంతుడు అని వెంకటేశ్వర. ఆగమం ఏం చెప్తుందంటే వేం ఐశ్వర్య బీజం, కట అమృత బీజం అంటారు. సో వేం అంటే ఐశ్వర్య బీజం, ఐశ్వర్యం అంటే దివ్యమైన జ్ఞానం, దివ్యమైన జ్ఞానం పొందగానే కట అమృత బీజం, అమృతత్వం వస్తుంది మనిషికి. ఆ దివ్యమైన జ్ఞానం పొందడమే అమరత్వం. ఓకే. అటువంటి శక్తినిచ్చే దివ్యమైన జ్ఞానాన్ని, దాని ద్వారా అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు స్వామి అని పేరు. కాబట్టి ఏ పేరు పిలిచినా పలుకుతారు. అన్నమయ్య చెప్పినట్టు ఎవరు ఎంత అనుకుంటే అంతే. ఆ 9.5 అడుగుల విగ్రహమే భగవంతుడు అనుకున్న వాళ్ళకి నవరత్నాల కిరీటాలు, రత్నాల శంకు చక్రాలు మాత్రమే కనిపిస్తాయి. చరణంలో కూడా శరీరెన్నెదురు శాంతేయులు శక్తి రూపుని ఇవ్వనొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు శ్వేతద్వీపం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ దృష్టి ఒకలాగా, వాళ్ళు కోరుకునేది ఒకలాగా, అలా ఎవరు ఎలా కోరుకుంటే అలా. స్వామి చాలా మంచి విషయం చెప్పారు. అండ్ కొన్ని వేల సంవత్సరాలుగా స్వామివారి పూజాధికాలు ఇలాగే ఉండాలి అని చాలా దృఢంగా చెప్పబడింది. అవును. ఇప్పటికి కూడా దాన్నే దాదాపుగా పాటిస్తున్నారు. స్వల్ప మార్పులకు ఏమైనా లోనైందేమో తెలియదు, పాటిస్తున్నారు. కొద్దిగా పాలకులు మారినప్పుడు పూజాధికాల్లో లేదా పూజా క్రమంలో ఏదో కొద్దిగా మార్పులు అలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా. మీరు ఆ వ్యవస్థను కాపాడటానికి ఇంకా అలాగే ఉండాలి అని మీ బోటి వాళ్ళు అలాగే పట్టుకున్నారు. ఈ ఘర్షణ ఏమన్నా ఉందా? ఘర్షణ నిత్యం జరుగుతూనే ఉంటుంది. కృతయుగంలో మత్స్యకూర్మ, వరాహ, నారసింహాది అవతారాలన్నిటిలోనూ కూడా ఒక రాక్షసుడు ఉంటాడు కదా. ఆ రాక్షసుని సంహరించడానికే భగవంతుడు వస్తాడు. మొన్నటి వరకు కృష్ణ పరమాత్మగా వచ్చి స్వామి ఎంతోమంది దుర్మార్గులను నిర్మూలించాడు. కలిపురుషుడైన దుర్యోధనుని కూడా నాశనం చేశాడు. అట్లాగే అప్పుడు చనిపోయిన రాక్షసులంతా మళ్ళీ ప్రతి అవతారంలో వస్తున్నారు, ప్రతి యుగంలో వస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా ఆ రాక్షసులు వస్తున్నారు, చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పరిపాలకులు మారినప్పుడు
పూజా విధానాల్లో మార్పులు అనేవి ఏవి జరగవు. కానీ ఆ పాలకులు నేను ఇంకొంచెం స్ట్రైట్గా అడుగుతాను. ఆలయ స్వరూపాన్ని మార్చే ప్రయత్నము, వెయ్యి కాళ్ళ మండపాన్ని మార్చే ప్రయత్నం, ఇలా కొన్ని జరిగాయి కదా. అవి కొన్ని ఆమోదనీయం, కొన్ని ఆమోదనీయం కాదు, ఇలా ఉంటాయి కదా. అంటే వాటి మీద ఏమి స్పందిస్తారు? అదే అక్కడికే వస్తున్నాను. పాలకులు నియమించిన కొంతమంది ఉద్యోగులు లేక పాలకులకు కూడా తెలియకుండా వారి పేరు చెప్పుకొని ఇక్కడ కొంతమంది చిన్న పదవుల్లో ఉన్న సిబ్బంది కొంతమంది వీరు కొన్ని పాలకుల యొక్క అనుగ్రహం వల్ల కొన్ని పదవులు పొందుతూ కొన్ని సౌకర్యాలు పొందుతూ ఇక్కడ తమ ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. ఇది పాలకుల వరకు వెళ్ళదు. ఇది ఓకే ఓకే. ఇప్పుడు 1000 కాళ్ళ మంటపం తీసేయడంలో కూడా ప్రభుత్వం యొక్క ఇదేమీ లేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అధికారి తన యొక్క స్వప్రయోజనాల కోసం ఆ 1000 కాళ్ళ మంటపాన్ని తీసేశారు. నేను చెప్పాను 1000 కాళ్ళ మంటపం రామానుజుల కాలానికి ముందుది.